ఎట్లా జరిగింది వెంకటేష్ గారి దగ్గరికి ఎట్లా టర్న్ అయ్యారు మీరు? ఈ రాఘవేంద్ర సినిమాలు పనిచేస్తున్నాను కదా, ఆ టైంలో ఈ కలియుగ పాండవులు స్టార్ట్ అవుతుంది రామానాయుడు గారి బ్యానర్లో. ఈ కలియుగ పాండవులకి రాఘవేంద్ర డైరెక్టర్ అవడం వల్ల ఆ మేకప్ మా జాస్తి మాధవరావు గారు ఇచ్చారు. ఆ కంపెనీ నేనే మొత్తం ఫస్ట్ అసిస్టెంట్ ఏముంది, ఇంక ఆయన ఉండడు, నేనే. అప్పుడు నేను ఇంకా ఆ సినిమాకి నేను హీరో గారికి నేనే యాక్చువల్ చీఫ్ వేయాలి. ఏదో ఒక చిన్న రష్ చూసిన తర్వాత ఏదో కొంచెం కరెక్ట్గా లేదు అని ఏదో తెలియదు, కానీ మొత్తం మీద ఈ షెడ్యూల్ నుంచి రాఘవ నువ్వు వేయమని చెప్పారు డైరెక్టర్ గారు కానీ, కెమెరామెన్ ప్రకాష్ గారు కానీ, అట్లాగే హీరో గారు కూడా ఇష్టపడ్డారు రాఘవ. ఇంకా అక్కడి నుంచి నేనే మేకప్ వేయడం జరిగింది. ఆ సినిమా ఫినిష్ అవుతుంది. ఆ సినిమా ఫినిష్ అయ్యే లోపల ఈ లోపల వేరే అజయ్ అని సినిమా స్టార్ట్ అవుతున్నాయి ఈయనకి సోలో హీరోగా. అప్పుడు నాకు నెక్స్ట్ ఏ సినిమాలో ఒప్పుకోక రాఘవ నాకు వచ్చే పర్సనల్గా అంటం జరిగింది. దానికి 100% నన్ను రికమెండ్ చేసిన రాఘవేంద్ర గారు కానీ, చెప్పాలంటే ఒక విధంగా ఈయన పెట్టేవాళ్ళు ఉండడం వేరు, పెట్టేవాళ్ళు వేరు, అది వేరే అంటారు కదా. అలాగా పెట్టమని చెప్తారు, కానీ పెట్టేవాళ్ళు కూడా మనకు నమ్మితేనే కదా మన. ఆయన చెప్పడే కాకుండా వెంకటేష్ గారు కూడా నన్ను ఇక నుంచి నాకు పర్సనల్గా వచ్చేసారు రాకుండా. ఆ వచ్చిన వేళ విశేషం ఏంటో తెలియట్లేదండి. 38 సంవత్సరాలు స్టిల్ రన్నింగ్. ఇది మాత్రం నేను చాలా గ్రేట్గా ఫీల్ అవుతాను. ఎందుకంటే మనం ఇండస్ట్రీలో చూస్తున్నాం, ఒక సినిమా 2 సినిమాల తర్వాత వెళ్ళిపోవడం, ఇంకో దగ్గరికి వెళ్ళడం, ఇంకో దగ్గర చేస్తారు. ఎట్లాగా ఫీల్ అవ్వాలనేది అనిపిస్తుంది నాకు. నేను కరెక్ట్గా పనిచేస్తున్న వల్ల ఉన్నానా, లేకపోతే ఆయనకి నేను నచ్చి ఉన్నానా అనేది ఏంటో తెలియదు. కానీ ఆయన ఒక పెద్ద హీరోగా నేను ఏ రోజు అలా చూడరు. ఏ రోజు మా రాఘవ అనేది ఎట్టే ఉంటుంది. అది ఎందుకనో మీకు 35 సంవత్సరాల అనుభవం అంటే ఎలా ఉంటుంది అనేది వినేవాళ్ళకి కానీ చూసేవాళ్ళకి కానీ అనిపిస్తుంటుంది. ఇక మిగతా నా మంచి చెడ్లు, నా పిల్లల భవిష్యత్తులు అన్నీ కూడా ఈ 35 సంవత్సరాల సర్వీస్లోనే ఉంటాయి. అవును, అడుగుతుంటారా అన్ని పిల్లలు ఏం చేస్తున్నారని, వాళ్ళకి ఏం కావాలి, అంత బ్రహ్మాండంగా ఉంటుందండి. ఏ సమస్యలు ఇప్పుడు మనకి నాకు 3 పిల్లలు, ఒక కూతురు, 2 కొడుకులు. అమ్మాయి డెంటల్ డాక్టరు, అమెరికా పెళ్లి చేసాము, చాలా మంచి లెవెల్లో ఉంది అక్కడ. చిన్న విషయం కాదు కదా. మామూలు మేకప్ నేను మామూలు షూటింగ్లు పనిచేసే వాళ్ళు ఏ లెవెల్లో ఉంటున్నారో మీరు కూడా చూస్తారు ఇండస్ట్రీలో. కష్టపడే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అట్లాగని నేను అనేది ఏంటంటే, ఇన్నాళ్ళు పనిచేసినందుకు నా పిల్లలు ఏం చేస్తున్నారు, ఎలాగ ఉన్నారని అడగకుండా ఉండరు, లేకపోతే ఉండలేము. అవును, ఇప్పుడు మన మనసుకి నచ్చకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళిపోతాం, ట్రై చేస్తాం. కానీ ఇది ఏముండదు, అలాంటిది ఏమీ లేకుండా మన అన్ని రకాలుగా ఆయన నుంచి హెల్ప్ ఉంటుందండి. చాలా బాగుంది. ఆ కూతురు ఒక కొడుకేమో డైరెక్టర్ అయ్యాడు, ఇంకో కొడుకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అయ్యాడు. మీరు వినే ఉంటారు థ్యాంక్ యూ బ్రదర్ అనే సినిమా అనసూయగా. ఆ సినిమాకి మా పెద్ద అబ్బాయి డైరెక్టర్ రమేష్ రాపత్ అని మంచి పేరు వచ్చింది. మొన్న మాయాపేటికి అనే సినిమా కూడా చేశాడు. నెక్స్ట్ అది మా చిన్న అబ్బాయి గీత ఆర్ట్స్లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేస్తున్నాడు. గీత ఆర్ట్స్లో అరవింద్ గారి బ్యాన్. అట్లాగే వాళ్ళ ట్రాక్ అంతా వెళ్తుంది. మనకి ఇంకెన్నాళ్ళు పని చేస్తామనేది తర్వాత ఆయన నా ఆరోగ్యం, దేవుడు ఇచ్చిన ఆరోగ్యం అన్నీ పెట్టుకుంటే ఇంకెన్నాళ్ళు చేస్తాను. నేను ఒక 38 అయితే ఇంకో 2 సంవత్సరాలు చేస్తే 40 ఫినిష్ చేస్తాను. అంటే అప్పటి వరకు ఆరోగ్యం అంటే బాగుంటుంది అనిపిస్తూ ఉంటుందండి. కలియుగ పాండవులు చేస్తున్నప్పుడు ఆయన ఎన్ఆర్ఐ కదా, అక్కడ ఫారెన్లో చదువుకొని వచ్చిన తర్వాత వచ్చారు. అవును, చదువుకొని వచ్చిన తర్వాత ఫస్ట్ మేకప్ వేస్తున్నప్పుడు ఆయన స్క్రీన్ అది కాదు. ఇంకోటి చెప్తా, సినిమాకి చెప్పండి. ఇంకా సినిమా స్టార్ట్ అవ్వలేదు. ఆ రోజు జాస్తి మాధవరావు అన్నాను కదా, ఆయన కొన్ని స్టిల్స్ అవి తీశారు అప్పటికి రాఘవేంద్రని. ఆ రోజు ఆయన చూడడానికి వెళ్తున్నాను ఫస్ట్ టైం వెంకటేష్ గారు ఈయనతో పాటు. ఇంటికి వెళ్ళేటప్పటికి పైనుంచి దిగుతున్నాడు ఆయన మేడ మీద నుంచి. దిగేటప్పుడే చాలా హుషారుగా ఉన్నాడు. మాధవ అదే అనుకుంటూ టక్ టక్ దిగింది, ఏం అబ్బాయిలే ఉన్నాడు ఈ అబ్బాయి అని అనిపించి డెఫినెట్గా హీరోగా రాణిస్తారనే ఫీలింగ్ ఆ రోజు నాలో కలిగింది. అలా అనుకుంటే అందరు చాలామంది ఉంటారు, అందరికీ అదృష్టం ఉంటుందని ఉండదు కదా. రామానాయుడు గారి కొడుకుగా గొప్ప హీరో అవ్వచ్చు కాదు, అక్కడ మా ఈయనలో ఒక టాలెంట్ ఉంటేనే కదండి ఎక్కడన్నా ఇది అవుతుంది. చిన్న విషయం కదా. ఆ రోజు అనుకున్నా ఇదొకటే కాకుండా ఏదో 10 సినిమాలు యాక్ట్ చేసిన హీరోలాగా చేసేవాడండి ఆయన. ఫస్ట్ సినిమాకి ఫైట్లు కానీ డ్యాన్స్ కానీ
నేర్చుకున్నాడు ఆయన ఇన్స్టిట్యూట్లో ఏమన్నా? యాక్చువల్గా యాక్టింగ్గా ఎక్కడికి వెళ్ళి అంత చేసిందేమో నాకు అంత అనిపిస్తలేదు. డాన్స్ కూడా ఏదో లైట్గా, అంటే వాళ్ళు ఆల్రెడీ అమెరికా నుంచి వచ్చింది, అంటే అక్కడ ఏదో ఆడతారని కాదు, ఆ హుషారు ఆయన నాకు తెలిసిన తర్వాత ఇక్కడ చదివేటప్పుడు కాలేజీలో చాలా హుషారుగా ఉండేవాడు అని చెప్పుకునేవాడు, చెప్పేవాడు ఆయన కూడా కొన్ని. అట్లా ఆ హుషారు ఆయనకి అంత ఈజీనెస్ వచ్చింది యాక్టింగ్లో కానీ మిగతా అన్నిట్లో. అప్పుడే అనుకున్నాను చాలా డెఫినెట్గా మంచి ఫ్యూచర్ ఉంటుందని. బట్ ఒకటి, నేను ఫ్యూచర్ ఉంటుందని నేను అనుకోవడం వేరు, ఆయన ఫ్యూచర్కి గొప్పగా ఉంటాడని ఆయన ఉన్న తర్వాత నేను ఇన్ని సంవత్సరాలు ఆయన దగ్గర ఉంటాననేది తర్వాత అదృష్టం. ఒక మేకప్ మ్యాన్గా ఒక హీరో దగ్గర పర్సనల్గా పనిచేస్తూ ప్రపంచాన్ని చూపించాడు ఆయన, నాట్ ఇండియా, ప్రపంచాన్ని. ఆయన ఎక్కువ షూట్లు అదే అంటాను నేను అనేది, ఏదో 1, 2 వెళ్ళటం కాదు. 1987 నుంచి స్టిల్ రన్నింగ్, ఏదో ఫారెన్ షూటింగ్ చేస్తూనే ఉన్నాం. అట్లా ప్రపంచాన్ని చూడడం జరిగింది. ఇది సామాన్యమైన అదృష్టం కాదుగా, మనం వెళ్ళలేం కదా.